పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబిలీ ఇయర్ సందర్భంగా ఈనాడు మార్కు సువార్త 4వ అధ్యాయం 5వ అధ్యాయం బైబిల్ పారాయణాన్ని చదువుకుని ధ్యానించుదాం. విత్తువాని ఉపమానం. యేసు మరలా గలిలయ సరస్సు తీరమున బోధింప ఆరంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జన సమూహము సరస్సు ఒడ్డున ఉండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తును. కానీ ఎండ వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని మొండ్ల పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలచి పెరిగి పెద్దవై 30 60 100 ఫలించెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక. ఉపమానముల ఉద్దేశం. యేసు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దాన్ని వివరింపమని అడిగెను. దేవుని రాజ్యం యొక్క రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. కానీ ఎంతగా చూచినను ఇతరులు గమనింపకుండుటకు, ఎంతగా వినినను గ్రహింపకుండుటకు, హృదయ పరివర్తనతో పాప పరిహారమును పొందకుండుటకు ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. విత్తువాని ఉపమాన భావం. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరు ఎట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనమును విత్తుచున్నాడు. కొందరు త్రోవ పక్కన పడిన విత్తనములను పోలిన వారు. దేవుని వాక్కు అను విత్తనము వారి యందు విత్తబడుచున్నది. కానీ వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దాన్ని ఎత్తుకొని పోవును. కొందరు రాతి నేలపై పడిన విత్తనములను పోలిన వారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు. కానీ వారిలో వేరు లేనందున వారు కొలది కాలం మాత్రమే నిలతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమ అయినను హింస అయినను వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు మొండ్ల పొదలలో పడిన విత్తనములను పోలిన వారు. వారు వాక్కును విందురు. కానీ లౌకిక విచారము, ధనాశ తదుపరి వ్యామోహములు వాని యందు ప్రవేశించి వాక్కును అణిచివేయును. కనుక వారు ఫలమునియ్యరు. ఇక కొందరు మంచి నేలపై పడిన విత్తనములను పోలిన వారు. వారు వాక్యమును విని అంగీకరించి 30 60 100 ఫలమును ఇత్తురు అని చెప్పెను. కొంచెం కింద దీపం. పరులు మరలా ఆయన వారితో ఇట్లనెను. ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచును. కానీ కొంచెం క్రింద మంచం క్రింద ఉంచడు కదా. దాచబడినదేదియు బట్టబయలు కాకపోదు. కనుక వినుటకు వీణులున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును. అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికి మరింత వసగబడును. లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. పండిన పంట. ఆయన ఇంకను వారితో ఇట్లనెను. దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలంలో విత్తనములను వెదజల్లి తన పని పాటలలో మునిగి ఉండెను. వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను.
భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటుపేముట కొంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయన ఆరంభించును. ఆవగింజ ఉపమానం. యేసు మరలా ఇట్లా నేను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానంతో దాన్ని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్క అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టంగా తెలిపెను. తుఫానును గద్దించుట. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేసి ఉన్నట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొల్పి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభ్రాంతులైతిరేలా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఆయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. మార్కు సువార్త 5వ అధ్యాయం. దయ్యం పట్టిన వానికి స్వస్థత. పిదపవారు సరస్సునకు ఆవలినున్న గెరాసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యం పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన వద్దకు వచ్చెను. సమాధుల్లో నివసించిన వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యం కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రింపి వేయుచుండెను కనుక వాడు ఎవరికిని స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల ఉండెను. కొండ కోనల యందును నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి వెర్రి పవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, మేము అనేకులము, అందుచేత నన్ను దళము అని పిలిచెదరు, మమ్ము ఈ దేశం నుండి తరిమి వేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతము పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మేమందరము ఆ పందులలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా
ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించును. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగా నున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర ప్రాంతములలో ఈ సమాచారమును ప్రచారం చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికూడి ఉండిరి. దళము అను దయ్యం పట్టిన వాడు వస్త్రములను ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుటకు చూసి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును దయ్యములు పట్టిన వానిని కథను విని చూసిన వారు ఇతరులకు దాన్ని తెలియజేసిరి. తన ప్రాంతమును వీడిపోమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవనెక్కినప్పుడు నన్ను నీ వెంట రానిండు అని ఆ దయ్యం పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గూర్చి వానికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి డెకాపోలి ప్రాంతమున ప్రకటించెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాలకుని ప్రార్థన. పిదప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన వద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిరాధ్యక్షులలో ఒకడు యాయీరు అనువాడు ప్రభువు పాదాలపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తంలో ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైబడుచుండెను. రక్తస్రావ రోగికి స్వస్థత. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రం తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థరాలు అగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లు గుర్తించెను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకినది ఎవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను. ఆ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేమి అని శిష్యులు పలికిరి. తాకినది ఎవరో తెలుసుకొనవలెనని ఆయన నలుదిశలా తేరిపార చూసెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయంతో గడగడ వణుకుచు ఆయన పాదములపై పడి జరిగినదంతయు విన్నవించెను. అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని పలికెను. ఇంతలో ప్రార్థన మందిరాధ్యక్షుడగు యాయీరు ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలు లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పెను. పిదప పేతురు, యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రం తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చటి జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూసి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని వారితో పలికి, అందుకు వారు ఆయనను
హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రుల